ఇక హెచ్సియు భూముల వ్యవహారంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. చెట్లు ఉన్న భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. అమ్మకం పేరుతో చెట్లను కొట్టేసి కాలుష్యాన్ని పెంచుతున్నారని అన్నారు. ఇక పర్యావరణాన్ని కాపాడడానికి ప్రజలు ముందుకు రావాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. జరుగుతున్నటువంటి విద్యార్థుల ఏదైతే ఈరోజు పోరాడుతూ ఉన్నారో దానికి పూర్తి మద్దతు టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా దీని మీద వ్యతిరేకించాలి. హైదరాబాద్ నగరంలో ప్రజలకు కూడా రేపు పొద్దున్న ప్రమాదం కాబోతూ ఉంది. మన కాలుష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. మళ్ళీ విపరీతమైనటువంటి బయట ఢిల్లీలో ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నాం ఆ రకంగా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇది ప్రతి పౌరుడు మీ నిరసనను హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్క పౌరుడు దీని మీద నిరసన తెలపాలని నేను ప్రజలకు పిలిపిస్తూ ఉన్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాన్ని అడ్డం చేసి ఆ ల్యాండ్ను హైదరాబాద్ ప్రజలు కాపాడుకోవాలంటే హైదరాబాద్ ప్రజలు ఏకం కావాలి, అందరు రోడ్ ఎక్కాలి. ఇక్కడున్నటువంటి మెసేజ్ దారునో లేకపోతే ఏదో రకంగా పేపర్ దారునో మీరు గవర్నమెంట్కు హెచ్చరించే విధంగా చేయాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ రకంగా వినకపోతే ఏదైతే దీనికి మద్దతు ఇచ్చిన పార్టీలు ఏకమైదాం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడుకొని హైదరాబాద్ నగరం